రూపాయి కూడా కొట్టలే 200 రూపాయలు వేరే అవ్వా అంత పని చేసిండు రూపాయి కూడా ఓ నాయనా మొండన్నా నువ్వు దయ్యం పడితే కోడిగుడ్డు కూడా దింపలేవు కాదే అయ్యా పంచాయతీ చెప్తాను ఇలా కథ నడుతాను గజం చెప్పు నిన్న చెప్పాను మంచిగా చెప్తాను రానోడు తెలుగు కుదిరేలు పెట్టాడు అబ్బా చిక్కుపడతాను రామ 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 దేవయ్య మానవ అయితే ఇవాళ రోజు లోపల నేను పంచాయతీ పోంగా నా చిన్న భార్యను తీసి నీ చేతి లోపల పెట్టిన అతి మనిషి కాదు 2 జీవనాల మనిషి 8 నెలల గర్భవతిని తీసి నీ చేతి లోపల పెట్టిపోయినా ఇప్పుడు నా భార్యకు 2 కొడుకులు పుట్టినరా బిడ్డలు పుట్టినరా ఎండి కొడుకు బంగారు సాయ బంగారు కొడుకు నవ్వకు నాల సిక్కుడి తూపినట్టు నా కొడుకులు ఎక్కడున్నారు నా కొడుకుల దగ్గరికి పోతే నా కొడుకులు ఎక్కడున్నారు చెప్పు ముందు వెనక పోతుందా వెనకత్తానా నిన్ను సాధేవ చెప్పు చెప్పు నిన్ను సాగు చెప్పు అని ఎవరన్నా చెప్పి ఇక్కడ నువ్వు సప్లేకుండా బిడ్డ పురుష వీకేశాత తుప్పకొచ్చి ఏమనుకుంటాడు నువ్వు సప్పుడే నీ సంతానం నువ్వు ఆడ కూర్చో నీ జోలికి వచ్చినా నీ అర్థకి వచ్చిందా మరి నేను ఉన్నాగా దాన్ని ఎందుకు చేసుకున్నావు అని అడగాలి అప్పుడు నీకు పుట్టకపోతే ఇంకో చేసుకుంటారా గట్టినా మంచిగా పంచాయతీ చెప్తాను అయితే నా కొడుకే బంగారు కొడుకేది ఏనాడు శారదేవి గుళ్ళల్లో పూజ చేసినప్పుడు ఆ భగవంతుడు వచ్చి శారదేవితో మాట్లాడి చెప్పిండు సాయి ఎండి కొడుకు బంగారు సాయి బంగారు కొడుకుని ఇస్తానన్నాడు నా ఎండి కొడుకు ఎక్కడ నా బంగారు కొడుకు ఎక్కడ రమ్మని చెప్పి భర్త నువ్వు రేట చేత పట్టుకొని మరి ఏది పనుడి గదుల వేడి అలా వచ్చింది అయితే నా కొడుకులు ఎక్కడ ఉన్నారంటే తీసుకొని లోపలికి అది కొడుకులు ఎడగన్నా అయ్యా కొడుకులే కన్నా నా ముంగడ భగవంతుడు చెప్పిండే అది రాళ్ళగానే రండా అది దిక్కుమల పొట్టి నేను ఆనాడు చెప్పిన పురం తక్కువ లగ్నం చేసుకోకయ్యా పురం తక్కువ తిండి ఇంకా బలం తక్కువ బాగా కొడతారని నేను చెప్పలే నమ్మరు నమ్మని మాటలు నమ్మనా నమ్మరు నమ్మని నేను ఎనబోయే కులమైన ఆడవిల్ల శారదేవిని లగ్గం వేసుకుంటే దాని గర్భాన కొడుకులు బిడ్డలు పుడితే ఓర్వలేక దాని లోపల కొడుకులు ఉండలేదు బిడ్డలు ఉండలేదు మనసున పడతా నిద్ర పడతారు
దాని గర్భాన కొడుకులు ఉట్టలేదు బిడ్డలు ఉట్టలేదు అని నాతోటి అబద్ధం చెప్తావా బామ ఏ పాపకారిదానా దాని గర్భాన ఒకవేళ కొడుకులు బిడ్డలు పుట్టిర్రు అనుకో నీ తారణ తలపండు తీస్తా నన్ను చేతపట్టు నేను అత్త ఏ దేవుని కాడికంటే ఆ దేవుని ఏ దేవుని కాడ చేతపట్టాను పోయి నేను మా అన్న మాట నేను ఎంత మంచిదాన్ని నేను ఆ రాజు బల్లాన రాజు భాగ్యవతి ఆ మాట చెప్పింది అయ్యా రాజుల కులం రంకుల కులం అరిగడ్డి అటువంటి అసాలటువంటి మిసాలు అరిగడ్డి లెక్క నంగిపోయే కాలం వచ్చింది చిన్న భార్య కొడుకుల గంటది బిడ్డల గంటదు అన్నవు దాని గర్భాన ఓ కొడుకులు పుట్టలేదు బిడ్డలు పుట్టలేదు 2 పుత్రాలకు అన్నది 2 రాళ్ళకు అన్నది అని చెప్పినప్పుడు ఆ రాజు బల్లాన రాజు భాగ్యవతి మారు వదిలిపెట్టిండు ఎక్కడ వాయనా చిన్న భార్య శారదేవి దాని గర్భాన ఎండి సాయ ఎండి కొడుకు బంగారి సాయ బంగారి కొడుకు ఉడతడం చెప్పి రాజు బల్లాన మహారాజు ధనాదను ధనాదను చిన్న భార్య బేటి కన్నా చిన్న భార్య బేటి కన్నా తాను ఎరవత ఉన్నడా రాజు బల్లాన మహారాజు పనికి బిడ్డలు బంగారు మేడలు 7 అంతరాల మాల ఉన్నది అయ్యో 7 అంతరాల మాల వేడికి కళ్ళ చూసింది ఆ తల్లి మాత్రము నా భర్త వస్తాండాని ఆ తల్లి మాత్రము శారదదేవి ఆనాటి దినము లోపల 2 పుత్రవతుల చేతులు పట్టుకొని నాదా మన బతుకు పాడవడనయ్య మన బతుకు బండల్ల మోను ఎన్ని సాయ ఎన్ని కొడుకును గంటలనుకున్నా నేను బంగారి సాయ బంగారి కొడుకును గంటలనుకున్నా నాదా నా కడుపు లోపల మాత్రం ఎన్ని కొడుకు పుట్టిందనుకున్నా బంగారి కొడుకు పుడతాడనుకున్నా గాని నాదా చూడు చూడనుకుంటా 2 రాళ్ళ భర్త బేటీ గర్జన మన బంగారి సాయ బంగారి ఓ నాదా నా కడుపు లోపల ఎండు సాయ ఎండు కొడుకు పుట్టింది అనుకున్నావా బంగారి సాయ బంగారి కొడుకు పుడతాడు నేను కూడా ఆశపడ్డనాదా మన సంబరం అంటే సరివాగు నిండిందయ్యా మన అమరాతమంతనా బట్టి నట్టాయే నా కడుపు లోపల భర్త చేతుల్లా పెట్టనా భర్త చేతుల్లా పెట్టనమ్మా నాదా బల్లాన రాజ మన గర్భవాసం అందు ఎండి సాయ ఎండి కొడుకు బంగారి సాయ బంగారి కొడుకు ఇతనన్నాడు దేవుడు మాట తప్పిండు నాదా నా గర్భవాసం అందు కొడుకుల ఓడి కట్టలేదు 2 పుత్రవుల ఓడి కట్టిందని 2 పుత్రవుల తీసి కట్టి భర్త కాళ్ళ మీద ఎత్తంటే
దాని మీద పడ్డగా తల్లి శారదా బుక్కెడు రక్తం కక్కుతంది ఓ నాదా నేను ఏ తప్పు చేసినయ్యా ఏ నేరం చేసిన నాదో నేను ఆడపిల్లను నాదా నువ్వు మగబాయి కానివి నీ కాలెక్కడ నాదా నా ఎదవొచ్చే ఎక్కడా నాద నువ్వు నన్ను కాలుతోనిదంటే నా బొక్కలెముకల పరపర ఇరుగుతన్నే నాదా నాద నీకు దండం పెడతా నన్ను కొట్టే బదులు ఒక్కసారి నీ కడకం బట్టి నా ప్రాణం తీయవయ్యా నువ్వు కొడతాంటి దెబ్బలకు నేను తాళలేనే నాదా నాదా నీకు దండం పెడతా నీ కాళ్ళు మొక్కుతా నాదా నీ బండ బాంచనయ్యా నన్ను కొట్టుడ నాయవేలనే నాదో నేను అవ్వలేని పిల్లను ఇలా అయ్య నీ చేతులు పెట్టి నీ కాళ్ళు పట్టిండే నాదా నేను ఏ తప్పు ఏది పడి నన్ను పడతాన్నవే నాదో నీకు దండం పెడతానయ్యా దండం పెడతానయ్యా కడుపులో నా పిల్ల పెట్టదా అవ్వలేని పిల్లనయ్యా నన్ను ఉడకబడిగా ఉండే బడిగా నాదా అవ్వబేటికి ఓతనయ్యా అవ్వా మీ అల్లుడు నన్ను వచ్చిందని నవ్వ తోడి ఎప్పుకుంటారా నాదా నీ కాళ్ళు మొక్కుదా నన్ను సంపినా నువ్వెనయ్యా వండినా నువ్వెనయ్యా నువ్వే తప్పు ఎయ్యలేదా నీ కాళ్ళు మొక్కుతారా నన్ను కొట్టుడా నాయనేడా ఇట్లా కొట్టే వదలు నా దారి వరడ అవల చంద్ర వాయిదం ఉన్నది ఒక్కసారి నా ప్రాణం ఇచ్చి నా అవలగాల మోతగాల అవలగాల మోతనయ్యా ఈనాడు కాళ్ళు మొక్కుతాంది కాళ్ళు మొక్కుతాంటే రాజు పల్లాన మహారాజు శారదేవి ముఖం కళ్ళ చూసిండు ఎదురు బొచ్చెల ఒక తన్నుది అంతే అల్లంత దూరాన పడ్డది రాళ్ళకన్నా రండ ఉన్నవే దొంగ ముండ దొంగ రండ అని దారి దగ్గరకు వచ్చిండు గిర్రన వెనుకకు మర్రిండు రాజు పల్లాన రాజు పాతమాల లోపల భాగ్యవతి ఉన్నది భాగ్యవతి దగ్గరకు వచ్చిండు భాగ్యము భాగ్యమ్మ ఓ భాగ్యమ్మ ఏం చేస్తా అన్నవే భాగ్యమ్మ మంచం వేసి దుప్పటేసి మల్లె పూలు నల్లాడు తనురా కాదురా తన దివానాలే ఈ నోటకు మాట్లాడతలేదు పాపం ఇక నువ్వు చెప్ప నేను మళ్ళా వాడా నేను అసలు దాన్ని కాదు నేను అసలు దాన్ని కాదు వచ్చిన నేరా చేయాలి ఇట్లా లే అట్లే నాగినవురా నీ దిక్కువలే దినాలు కాను నీ ఆరాలు కాను కొంచెం నేను గడ్డకు పెట్టా నీ మీద గుడ్డలు కాను చేసుకోకురా గాడిది చేసుకోకురా ఆనాడే చెప్పిన నేను ఆనాడు చెప్తే భాగ్యం భాగ్యం దాన్ని చేసుకుంటే రాళ్ళని కానీ రండా దిక్కువలే పుట్టిన కంటివి అది రాళ్ళని కానీ చేసుకుంటే అది
రాళ్ళను కానీ ఆ దిక్కుమాల ఇంట్లో వచ్చే రాళ్ళను కానీ రండ చూడవచ్చునా అది ఏం కీడు కూర్చుందో కాళ్ళు లేని వాళ్ళు ముట్టంగా చూసినాము చేతులు లేని వాళ్ళు ముట్టంగా చూసినాము ఈ ప్రపంచం మీద రాళ్ళు కన్నది ఇది ఒక్కటే అది ఏ షేడు కూర్చుండ్రో పోరగాళ్ళు ఆ రౌతులు అది ఎట్లా కన్నదో చేసుకోకయ్యా క్షత్రియ వంశం మనది కొడుకులు లేకున్నా బిడ్డలు లేకున్నా అయినా అసలు నీకు తెలుసా అసలు నీకు తెలుసా నువ్వు లగ్గం చేసుకునే ముందర నాకు అయ్యింది తప్పిన నేను అప్పుడు నేను 3 నెలల గర్భవతి నీకు తెలుసా గాడిది ఆగి లేదు ఆ దిక్కుమాల పోయి వచ్చింది అడుగు పెట్టింది కలిసింది అక్క మంగళారు పట్టుకోవాలి అన్నాడు ఇంట్లోకి మీరు ఇంట్లోకి వస్తానగా మంగళారు తీసుకున్నది దాని చేతులు అక్క అని అనుకున్నదా అనుకున్న వాళ్ళ కథ వాళ్ళంగా మా మంచిగా కలిసి అప్పటికి 3 నెలలు చదువుట అట్లా అయిందా మలకొండ వరకు మళ్ళీ అయిందయ్యా నేను అక్కడ ఉన్నాను అరే ఊగావుడే అక్కడ ఉండగా నాకు ఇక్కడ అవుతుంది కాదు ఇక్కడ ఉండగానే నువ్వు అటు పోగా నాకు అబ్బాయి తేనా 9 నెలల గర్భవతి మా చెల్లె కుడితే నాకు కుడితేంది మా చెల్లె కుడితే కొడుకులు గారా మా చెల్లె కుడితే బిడ్డలు గారా మా చెల్లె కొడుకులు అయితే నాకు కొడుకులు గారా మా చెల్లెకి బిడ్డలు అయితే నాకు బిడ్డలు గారా అని నేను అట్లనే అనుకున్నా 9వ మాసాలు నిండిందని నా చేతిలో పెట్టినావా వచ్చిన చేతిలో వేసినావా కథం అందరూ కలిసింది అప్పటికి నేను 5 నెలల దాన్ని 5 నిమిదొట్టు 5 నెలది కథం ఇద్దరు నేను అనుకున్నా బాగా మీది కత్తాదని నేను అనుకున్నా నీ మీద ఒట్టండి సేవు నీ తీరే ఉన్నారు సేవు నీ లెక్కనే ఉన్నారు ఇగో ఇట్లనే దోసి కట్టుకున్నారు ఇట్లనే ఇగో సున్ని కట్టుకున్నారు ఇట్లనే ఇగో అంగి వేసుకున్నారు ఇట్లనే సేమ్ జిట్ట జిరాక్స్ కొత్తల్లో ఇవన్నీ కట్టుకున్నారు కళ పడ్డది అప్పుడు ఇద్దరు ఇప్పుడు ఇద్దరు మొదలు ఒక్కరే ఇద్దరు గంగర కలిసి దిక్కుమాల పోయి వచ్చింది ఇంట్లో అడుగు పెట్టింది బాడుకావుగా నీళ్ళు లగ్గం చేసుకోకరా ఇంకా మీరు కట్టాలి మీరు దినాలు కానీ ఆరాలు కానీ నేను కొంచెం నేను గంగెట్లు ఓడవా దగ్గర నేనెట్ట పోదా తిట్టినా ఇదే తీరించినా ఇదే ముక్కడి పెట్టినా ఇదే నన్ను దగ్గర తీసినా ఇదే నన్ను దూరం కొట్టినా ఇదే అని చెప్పి రాజు బల్లా మహారాజు ఏమనుకున్నాడు నేను మళ్ళా అంట ఇప్పుడు ఎండకాలం అయిపోయిన ఆయుధం ఉంటుంది కదా ఈ ఆయుధం వరకు నేను గంట ఆయుధం వరకు ఎందుకంటే ఆయుధం పత్తిత్తులు పెట్టుడు మక్కిత్తులు పెట్టుడు నారు రోజుడు నాటు వేసుడు పని ఉంటుంది కదా ఆయుధం అన్నాం అనుకో అయినా కాడాది కాకముందు కాడాది 2 ఏళ్ళు వాడాలి ఇంటి కాడ అంటానండి 2 ఏళ్ళు ఇంటికాడ వాడకపోతే అనుకో